హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహా న్యూస్ మహామాక్స్. సో ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు శివకార్తిక్ గారు. సో బేసిక్గా ఏంటంటే ఈయన పేరు నాకు తెలిసి ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు, బట్ తెలుసు చాలామందికి. కాకపోతే మనిషిని చూస్తే మటుకు డెఫినెట్లీ గుర్తుపడతారు. సో సంక్రాంతి పండగ అంటేనే ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి పండగ అనమాట. చాలా ఫ్యామిలీ సినిమాల్లో యాక్ట్ చేశారు, మంచి మంచి క్యారెక్టర్స్ కూడా ప్లే చేశారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం అసలు ఆయన సినీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవాళ సంక్రాంతి పండగ మీ అందరికీ, మహా న్యూస్ ప్రేక్షకులందరికీ, మహామాక్స్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఒకసారి ఆయనతో మాట్లాడేద్దాం. హాయ్ అన్న. హాయ్ హాయ్ హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి. విష్ ద సేమ్. అలానే మహా న్యూస్ వ్యూవర్స్ అందరికీ, మన తెలుగు ఆడియన్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అలానే మహామాక్స్ వ్యూవర్స్ అందరికీ మన సంక్రాంతి శుభాకాంక్షలు. మన అందరం కుటుంబంతో జరుపుకునే పండగ. సో అందరూ హ్యాపీగా ఉండాలి. రైట్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, సూపర్. కంగ్రాచులేషన్స్ అన్న, ఎందుకంటే రీసెంట్గా శంబాల మంచి హిట్ కొట్టింది. అసలు 2025 నాకు తెలిసి మీకు ది బెస్ట్ అనుకుంటున్నాను నేనైతే. ట్రూ. శంబాల అనేది నా కెరీర్లో యాజ్ అన్ యాక్టర్గా నాకు ఒక ల్యాండ్మార్క్ గుర్తింపు తీసుకొచ్చిందని చెప్తాను నేనైతే షూర్గా. అలాంటి రోల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రోలే అలాంటి వెయిటీ రోలు, ది సేమ్ టైం అంత పెద్ద బ్లాక్ బాస్టర్ ఫిలిం. సో ఇట్స్ వెరీ 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 హ్యాపీ మూమెంట్. అన్న నాకు తెలిసి మీరు అందరికీ తెలుసు, యాజ్ ఎ పర్సన్గా మీరు అందరికీ తెలుసు, బట్ మీ పేరు ఎక్కడ వినపడి ఉండకపోవచ్చు. బట్ మిమ్మల్ని చూస్తే మటుకు అరే ఈయన అరే అని గుర్తుపడతారు. అండ్ మీరు అసలు సినీ ఇండస్ట్రీ సైడ్ అసలు ఎలా రావాలనిపించింది, అసలు ప్రాపర్ ఎక్కడ ఏంటి, మా ఎవ్వరికీ ఏం తెలియదన్న మీ గురించి, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. బట్ మీరు యాజ్ ఎ పర్సన్గా తెలుసు, సో మాకు కొన్ని రివీల్ చేయాలన్నమాట ఇవాళ. సో అసలు మీరు ప్రాపర్ ఎక్కడ, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు సినీ ఇండస్ట్రీ సైడ్ ఎందుకు రావాలనిపించింది ఏంటి? యా షూర్. మాది వచ్చి గుంటూరు డిస్టిక్ అండి. పక్కన పల్లెటూరు వరగాణి అని స్మాల్ విలేజ్. సో మా పేరెంట్స్ వాళ్ళు ఫార్మర్స్. నేను డిగ్రీ వరకు చదివాను. డిగ్రీ ఫైనల్ ఇయర్లో నాకు జోష్ ఆడిషన్స్ జరుగుతున్నాయి అని ఒక ఆర్టికల్ చదివి మ్యాగజైన్లో నేను అలా ట్రై చేశాను. సో అలా నాకు చిన్నప్పటి నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలి అన్న డ్రీమ్ లాంటిది ఏం లేదు. సో అలా సడన్గా ఒక డెసిషన్ తీసుకున్నాను, అలా ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వడం జరిగింది. అలా కెరీర్ సెట్ అయిపోయింది. ఓకే, అంటే ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అనలేదా, అంటే సినీ ఇండస్ట్రీ సైడ్ వెళ్తున్నావు అది కెరీర్ ఉండదు అని చెప్పి చాలామంది అంటుంటారు. పేరెంట్స్ చాలా భయపడుతూ ఉంటారు, ఎంకరేజ్ చేయరు ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా అన్నా స్ట్రాంగ్గా ఉండాలి, లేదా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నా ఉండాలి, ఏదో ఒకటి స్ట్రాంగ్ ఉండాలి. సో మా ఫ్యామిలీ ఫార్మర్ ఫ్యామిలీ. సో ఫైనాన్షియల్గా అంటే వాళ్ళు నన్ను చదివించగలరు, కానీ వాళ్ళు నాకు ఫైనాన్షియల్గా వాళ్ళు ఫర్దర్గా ఇండస్ట్రీలో జరిగే వాటికి వాళ్ళు సపోర్ట్ చేయలేరు. ఆబ్వియస్లీ ఫార్మర్ ఫ్యామిలీస్ అంటే ఎవరూ చేయలేరు. మా డాడీ ఏంటంటే తను ఫార్మర్ అయినా కొంచెం మెచ్యూర్డ్గా ఉంటారు. మా ఫాదర్ ఏమన్నారంటే వెళ్ళి ట్రై చేయని వాడిని, ఇప్పుడు నేను వద్దన్నాను అనుకో, ఒక 10 సంవత్సరాల తర్వాత, ఒక 10 years తర్వాత, 12 years తర్వాత, ఇప్పుడు నేను వెళ్ళుంటే నేను పెద్ద ఇదే అయ్యేవాడిని అంటుంటాడు. సరే 1 year 2 years ట్రై చేశాడు అనుకో, తనకు ఒక ఐడియా వస్తుంది, తను బ్యాక్ వస్తాడు. కాకపోతే తన ఎడ్యుకేషన్ అదంతా జాబ్ ప్రాసెస్ అంతా ఇంకో 2 years డిలే అవుద్ది అనుకుని మా ఫాదర్ ఎప్పుడు ఒకే వర్డ్ చెప్తారు ఫస్ట్ నుంచి కూడా, సార్ నువ్వు ఎంత పేరు తెచ్చుకుంటావు, ఎంత సంపాదించుకుంటావు అన్నది అది నీ హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది, కానీ బ్యాడ్ నేమ్ అయితే తీసుకురావద్దు. సో అట్లా డాడీ అయితే ఫుల్ సపోర్ట్ చేశారు. అన్న సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? మా చెల్లి ఉంది. చెల్లి యూకేలో ఉంటుంది, మ్యారీడ్. సో ఇప్పుడు ఎప్పుడన్నా సంక్రాంతి అంటేనే మనందరికీ బాగా గుర్తొచ్చేది పల్లెటూరు అండ్ విలేజ్ వైబ్స్. అందులో ఏపీ సైడ్ అంటే బాగా చేస్తారు. చాలా హడావుడి ఉంటుంది. సో సంక్రాంతి అసలు ఫ్యామిలీతో ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉండేది? యాక్చువల్గా అంటే మనం బాగా చిన్నప్పుడు పల్లెటూరు అంబియన్స్ వేరు, ఎక్కువ గ్రీనరీ. యాక్చువల్గా మేము చిన్నప్పుడు ఈ టైంలో మాకు వరి కోసేవాళ్ళు ఎక్కువ, వరి కోసి కుప్పలేసి చేస్తాం. మేము చిన్నప్పుడు బాగా అలవాటు మాకు. వరి బస్తాలు ఇంటికి వచ్చేయి. సో మా చుట్టాలు, అత్తయ్యోళ్ళు, బాబాయ్ళ్ళు అందరు కలిసి వచ్చేవాళ్ళు. ఎక్కువ మన ఇంగ్లీష్లో ఏమన్నా తెలియదు, పిండి వంటలు చేసుకునేవాళ్ళు. అవును, పిండి వంటలు. అసలు కానీ లడ్డులు కానీ కారపూస ఇవన్నీ ఎలా అంటే ఒక 10-15 ఐటమ్స్ ఉండేవి. ఈ 10-15 ఐటమ్స్ మనం ఒక 2 months పాటు స్కూల్కి వెళ్తే పాకెట్లు వేసుకొని వెళ్ళేవాళ్ళం, స్కూల్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. దాంట్లో చిన్న ఫన్ ఏముంటుందంటే
మనకు వస్తాయి కదా. నాకు అరిసెలు అంటే చాలా ఇష్టం. నెయ్యి అరిసెలే చేస్తారు. మా గేదెలు ఉండేవి చాలా. నాకు చిన్నప్పటి నుంచి నేను వాటి మధ్య పెరిగాను. నాకు పల్లెటూరు వాతావరణం అదంటే కూడా నాకు చాలా ఇష్టం. అందుకే నా స్లాంగ్ అలానే ఉంటుంది. నా స్లాంగ్ పాలిష్ స్లాంగ్ ఉండదు. నేను ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ వరకు కూడా నేను ఆ కల్చర్లోనే ఉన్నాను. సో మేబీ అందుకే నాకు డీప్గా ఉండిపోయింది అది. అరిసెలు ఉండేవాళ్ళు కదా, వచ్చాయి. వస్తే నేను మా చెల్లి దాచిపెట్టుకునేవాళ్ళం, ఒకరికి తెలియకుండా ఒకళ్ళు దాచిపెట్టుకొని స్కూల్ నుంచి వచ్చాక ఎవరు చూడకుండా తీసుకొని తింటూ ఉండేవాళ్ళు. అరే ఎక్కడ తిరా, మా బాబాయ్ వాళ్ళు వీళ్ళందరూ, మా నాన్న వీళ్ళందరూ అయిపోయినాయిగా, ఎక్కడ ఉన్నాయి అరిసెలు, జాడీలో పెట్టేవాళ్ళు అరిసెలు. జాడీలో అయిపోయినాయి, జాడీలో పెట్టేవాళ్ళు. అయిపోయినాయి కదరా, ఎలా తీసావు, ఎక్కడి నుంచి తీసావు అనేవాళ్ళు. అక్కడొకటి తీస్తామండి, రోజుకు రెండు. అవన్నీ బ్యూటిఫుల్ మెమరీస్. ఇప్పుడు జనరేషన్ వాళ్ళ దాన్ని ఎంజాయ్ చేయలేకపోవచ్చు. ఇప్పుడు కిడ్స్ అది మొత్తం అంతా కూడా సిటీ కల్చర్కి ఎక్కువ. పల్లెటూరు కూడా మారిపోయింది, చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ జనరేషన్లో ఇప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే చాలా డిఫరెన్స్ ఏంది, ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అవటం, కలుస్తాం, సరదా కూర్చుంటాం, భోగి మంటలు వేసుకుంటాం కాసేపు. నెక్స్ట్ అంటే సేమ్ స్నానం చేయటం, దండం పెట్టుకోవడం, అందరు కలవటం, ముగ్గులు వేస్తారు. బాగా పర్టికులర్గా స్పెషల్ ఏంటంటే పల్లెటూరులో ముగ్గులు వేస్తారు. పేడకల్లాపు జల్లి ముగ్గులు వేస్తారు. హరిదాసుడు వస్తాడు. హరిదాసుడు వెరీ స్పెషల్. పర్టికులర్గా సంక్రాంతికి ఎర్లీ మార్నింగ్ లేచి నేను మా చెల్లి పోటీ పడేవాళ్ళం. ఆయన వస్తే ఆయనకి రైస్, బియ్యం వస్తాం ఆయనకి, బియ్యం పోయటానికి. గంగిరెద్దులు వాళ్ళు వస్తారు. వాళ్ళందరికీ మనం చేసిన వంటకాలన్నీ పంచుతూ ఉండే వాళ్ళందరూ వచ్చి బ్లెస్ చేసి కాసేపు గంగిరెద్దుని ఇంటి ముందు ఆడిచ్చి. అప్పుడు ఏంటంటే నాకు బాగా గుర్తుంది, మేము చిన్నప్పుడు పంట అంతా వచ్చేది, రైతుల దగ్గర కూడా డబ్బులు ఉండేవి. ఇంకొకటి ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. అగ్రికల్చర్ కూడా ట్రాక్టర్స్ కాకుండా ఎద్దుల మీద, గేదెల వాటి మీద ఆధారపడి ఉంది. సో ఆ అంబియన్సే ఒక బ్యూటిఫుల్గా ఉండేది మొత్తం. అది ఇప్పుడు చాలా మిస్ అయిపోతున్నాను. అన్న మీ సినీ కెరియర్కి వస్తే లైక్ జోష్ అనేది ఒక మంచి ఎంట్రీ అన్న నాకు తెలిసి. ఎందుకంటే నాగ చైతన్య గారు ట్రై చేస్తూ ఉన్నారు సినిమాల్లో. ఆయన కూడా మంచి ఫిలిం అనమాట, ఆయన కూడా డెబ్యూ ఫిలిం అది, రైట్? అవునవును. సో ఆయన కూడా ఇంట్రడ్యూస్ అవ్వడం, మీరు ఇంట్రడ్యూస్ అవ్వడం ఎట్ ఎ టైం. సో ఎలా ఉండేది ఆ కాంబినేషన్స్ కానీ? అంటే మేము బ్యాచ్లుగా ఉండేవాళ్ళం ఫిలింలో. మాది గుణా బ్యాచ్ అని 15 మెంబర్స్, రాధా బ్యాచ్ అని, అలా బ్యాచ్లుగా ఉండేవాళ్ళం. కలిసినప్పుడు మాత్రం సరదా మాట్లాడుకునేవాళ్ళం. ఆ సీన్స్ జరిగినప్పుడు అలా బాగుండేది. జోష్ అనేది ఎప్పుడు మేము దిల్ రాజు గారికి, వాసువర్మ గారికి, సత్యానంద్ గారికి, రామానంద్ గారికి మేమైతే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే సంజు, మనం ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా వీ హ్యావ్ టు పే సంథింగ్ ఫర్ దట్, ల్యాక్స్ ఆఫ్ మనీ అంత ఉంటుంది. మాకు ఆడిషన్స్ పెట్టి సెలెక్ట్ చేసి ఒక 40 days క్లాసులు రన్ చేసి మమ్మల్ని షూటింగ్ తీసుకెళ్లారు. అంటే మమ్మల్ని సెలెక్ట్ చేశారు, మాకు క్లాసెస్ జరిగినాయి, 1 month క్లాసెస్. యాజ్ అన్ యాక్టర్గా మల్టిపుల్ ఎమోషన్స్ చెప్పిస్తూ ఉండేవాళ్ళు. ఇమ్మీడియట్గా షూట్కి వెళ్ళాం. మనం ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా వాళ్ళు మనకి ఆపర్చునిటీ ఏమి ఇవ్వరు, నేర్పించి పంపిస్తారు అంతే. కానీ మాకు ఇది చాలా ప్లస్ అయింది. యాజ్ అన్ యాక్టర్గా ఇనిషియల్గా మనం ఎంత ప్రాపర్గా నేర్చుకున్నాం అన్నది కౌంట్ అవుతుంది కదా, అది చాలా హెల్ప్ అయింది. ఆ ఆడిషన్లో నేర్చుకుందే నేను భీమిలీలో పర్ఫార్మెన్స్ చేస్తే, భీమిలీలో ఆడిషన్ ఇస్తే నేను భీమిలీలో ఆపర్చునిటీ వచ్చింది. భీమిలీలో సూపర్ రోల్, ఆదిబాబు రోల్ చేశాను నేను. ఫుల్ లెంత్ ఉంటుంది. ఇమ్మీడియట్గా నాని అన్నతోటి 45 days వర్క్ చేసే ఛాన్స్. అప్పటికి నాని అన్న, ధనరాజ్ భయ్య, తాగుబోతు రమేష్, వీళ్ళందరూ మాకన్నా సీనియర్స్ కొంచెం. సో వాళ్ళతో జర్నీ అనేది నాకు లెర్నింగ్కి చాలా హెల్ప్ అయింది. ఇంకా మోర్ లెర్నింగ్కి. నాని అని ఎప్పుడు కలిసిన ఓన్లీ సినిమా గురించే మాట్లాడతారు. సో నాని గారితో 2 సినిమాలు కదా, రేపు పిల్ల జమీందార్ చేశాను. అవును. సో 2011 పిల్ల జమీందార్. ఎందుకంటే మీతో పాటు నాకు తెలిసి జోష్ మూవీలో సిద్ధు జొన్నలగడ్డ హీరో, సిద్ధు రాకేష్ అవును, ఇద్దరు. సో ఇప్పుడు టాప్ నాచ్లో ఉన్నారు వాళ్ళు అంతా. సో వాళ్ళు కూడా అప్పుడే కెరీర్ స్టార్టింగ్, ఇప్పుడే కెరీర్ స్టార్టింగ్. అవునవునవును, చిన్న రోల్స్ చేసుకుంటే. ఎప్పుడైనా మీరు అందరూ కలిసినప్పుడు డిస్కషన్స్ ఎలా ఉంటాయి? బాగుంటుంది. అంటే సిద్ధు ఈజ్ ఎ వెరీ టాలెంటెడ్. ఫస్ట్ నుంచి కూడా చాలా అప్డేటెడ్గా ఉండేవాడు. సిద్ధు కానీ రాకేష్ కానీ ఇద్దరు చాలా అప్డేటెడ్గా ఉండేవాళ్ళు. సో తను ఓన్గా నాకు సిద్ధుని చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది, ప్రౌడ్ అనిపిస్తుంది. ఎందుకంటే తను నిలబడ్డాడు. సిద్ధు పర్టికులర్గా తను ఫామ్ చేసుకున్నాడు రూట్ని. వెరీ ప్రౌడ్ అనిపిస్తుంది. ఒక్కోసారి చాలా కష్టం అనిపిస్తుంది. సిద్ధు భలే కొట్టాడు అసలు. మా అమ్మ అది సిద్ధు అంటే
ఇవన్నీ చూస్తున్నప్పుడు మన ఒక ఫిలింలో మంచి క్యారెక్టర్ వచ్చి సక్సెస్ వచ్చి మనం దీనికే ఈ క్యారెక్టర్ రావడానికి మనం ఎంత సక్సెస్ కొట్టడానికి మనం పడిన జర్నీ అంటే మనకు ఒక్కరికే తెలుసు స్ట్రగుల్. అలాంటిది సిద్ధు హీరోగా నిలబడి ఆ స్టాండర్డ్కి వెళ్ళాడంటే నిజంగా వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. మాలో ఒకడు ఎదిగాడు. ఇంకొకటి నాకు తాగుతున్న రమేష్ భాయ్ ఎప్పుడో మాట చెప్తాడు, మంచి కాన్వర్జేషన్ ఉండేది మా ఇద్దరి మధ్య. డల్లింగ్ ఎప్పుడు కూడా ఎదుటోడు సక్సెస్ మనం ఎంజాయ్ చేస్తే మనలో ఒక ప్యూరిటీ ఫామ్ అవుద్ది, మనం కూడా సక్సెస్ వైపు సక్సెస్ రూట్లోకి వెళ్తాం. అది చాలా మంచి కూడా అనిపించింది నాకు. నేను ఒక 12 years బ్యాక్ విన్నా. నాకు అందుకే నా ఫ్రెండ్స్ ఎవరైనా మంచి సక్సెస్ కొడితే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేబీ నేను ఫాలో అవుతాను. కరెక్టే కదా, వాడు భలే కొట్టాడు అంటే మనం కొట్టచ్చు. వాడు సక్సెస్ అయ్యాడు కదా, మనోడు సక్సెస్ అయ్యాడు. సో మనకి ఆపర్చునిటీ ఉంటుంది మనం ట్రై చేస్తే సిన్సియర్గా. కాకపోతే మనం ట్రై చేసే విధానంలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే వీ హ్యావ్ టు కరెక్ట్ అండ్ మూవ్ ఆన్. సో ఎప్పుడన్నా అంటే లైక్ ఇప్పుడు నానిగారితో 2 ఫిలిమ్స్ చేశారు. నానిగారు ఎప్పుడైనా కెరీర్ విషయంలో సజెషన్స్ కానీ అలాంటివి ఏమైనా ఇచ్చారా? నాని అన్న ఎప్పుడు హానెస్ట్గా ట్రై చేయమని చెప్తారు. కానీ ఫిలిం మా జోష్ కాదు సారీ భీమిలీ కబడ్డీ జరుగుతున్న టైంలో ఒక వర్డ్ చెప్పారు నాని అన్న. మనం సినిమాలో సీన్ని బాగా చేసాం అనుకుంటాం, వెరీ గుడ్, చాలా మంచిదే. కానీ సినిమా ఫ్లోలో ఆ సీన్ ఎంతవరకు చేసామన్నది చాలా కౌంట్ అవుద్ది. ఇప్పుడు మనం ఒక ఎమోషన్ సీన్ ఉంది, ఆ ఎమోషన్ బాగా పండిస్తున్నాం, కానీ సినిమా ఫ్లోలో ఆ ఎమోషన్ ఎంత అవసరం, అప్పుడే యాక్టర్ బయటకు వస్తాడు అని చెప్పాడు నాని అన్న. నాకు చాలా ట్రిగరింగ్ అనిపించింది వర్డ్. మనం ఇవన్నీ ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే ఒక ఫుల్ లెంత్ రోల్ చేస్తున్నప్పుడు, ఒక ఫిల్మ్లో ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఆర్క్ని తెలుసుకొని మనం బిహేవ్ చేయాలి కదా. సో అది బ్యూటిఫుల్ వర్డ్ అనిపించింది. సో అవి చాలా హెల్ప్ అవుతాయి ఇప్పుడు మనం ఫుల్ లెంత్ రోల్ చేస్తున్నాం. ఇక్కడ మనకు కోపం వస్తుంది, ఆ కోపాన్ని ఎంత ప్రజెంట్ చేయాలి, సినిమా ఫ్లోలో ఈ క్యారెక్టర్ ఏ స్టేజ్లో ఉంది దాన్ని బట్టి కదా మనం ప్రజెంట్ చేయాలి. ఇప్పుడు డైలాగ్ చెప్పే వర్షన్ ఒకటి ఉంటుంది, డైలాగ్తో పాటు కోపంగా చూపించే వర్షన్ అన్నీ నువ్వు డైలాగ్ కోపం అవన్నీ ఆ మిక్స్డ్ ఎమోషన్ ఎలా వస్తుందంటే డిపెండ్ ఆన్ సిచ్యువేషన్. సినిమా ఫ్లోలో ఈ క్యారెక్టర్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న దాన్ని బట్టి ఎమోషన్ వస్తుంది కదా. సో అవన్నీ సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా దానికి తగ్గట్టుగా మనం ఉండిపోతే ఆటోమేటిక్గా వర్క్ అవుద్ది. సో అలాంటి సజెషన్స్ అన్ని ఇచ్చి మధ్యలో ఇంకో కొంచెం చిన్న గ్యాప్ కూడా వచ్చింది కదన్నా. నేను ఇలా భీమిలీ, పెళ్లి జమీందారు, వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో కూడా మంచి రోలు. సో లైలా కోసం జరుగుతున్న టైంలో లజ్జా అనే ఫిలిం హీరోగా చేశాను. లజ్జా అనే ఫిలిం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు నరసింహనంది గారు, ఎందుకంటే ఆయన నేషనల్ అవార్డు విన్నారు. నేను ఒక యాక్టర్గా రోల్స్ చేస్తా మూవ్ అవుతున్న టైంలో నాకు హీరోగా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. లజ్జా అనే ఫిలిం, దాంట్లో సలీం రోల్ ప్లే చేశాను నేను. చాలా మంచి ఫిలిం. ఆ ఫిలిం కోసం ఒక 2.5 years అలా టైం స్పెండ్ చేయటం, రిలీజ్ అవడానికి ఓవరాల్ పీరియడ్ 2.5 years అలా పట్టింది. ఫిలిం అసలు ఏం వర్క్ అవ్వకపోవటం. సో ఆ నెక్స్ట్ నుంచి అసలు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అరే ఇక్కడ లీడ్గా చేసేసాము, ఇప్పుడు నెక్స్ట్ క్యారెక్టర్స్ చేయాలా వద్దా, ఈ కన్ఫ్యూజను. ఇంకొకటి లీడ్ క్యారెక్టర్లు సినిమాలు వస్తున్నాయి కానీ అంత స్టఫ్ ఉన్న ఫిలిం రావట్లేదు. మనం అలాంటి స్టఫ్ ఉన్న ఫిలిం చేయకుండా మళ్ళీ టైం వేస్ట్ చేసి ఇప్పుడే యాజ్ ఎ క్యారెక్టర్ యాక్టర్గా కొన్ని ఫిలిమ్స్ చేయలేకపోయాను ఆ లుక్ వల్ల. సో మళ్ళీ ఇంకా పోస్ట్పోన్ అయితే మళ్ళీ ఇది ప్రాబ్లం అవుతుందని నేను ఆలోచించుకొని సరే ఏదైనా ప్రాపర్ రోల్ వస్తే చేద్దాం. అలా ట్రై చేస్తుంటే ఎలా వర్క్ అవ్వట్లేదు. నేను వెళ్ళి క్యారెక్టర్లు అడుగుతుంటే నువ్వు హీరోగా చేసావు కదరా ఇప్పుడు ఎందుకు అంటున్నారు. అది చేయడం కూడా మళ్ళీ ప్రాబ్లమే. ఆ ప్రాబ్లం రెండింటికి చాలా కన్ఫ్యూజ్ అయిపోయి నాకు ఏం చేయాలి, అసలు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలుసుకోవడానికే 6-7 months పట్టింది. అంటే సినిమా వర్క్ అవ్వక మనం ఒక 6-7 months ఒక డెసిషన్ తీసుకోలేని స్టేజ్లో మనం ఉంటామంటే బ్రెయిన్ మామూలుగా డిస్టర్బ్ అవ్వదు. ఆ పీరియడ్ చాలా క్రూషియల్ పీరియడ్. సరే ఇంకప్పుడు నేను డిసైడ్ అయ్యా, సరే మనం ఏదైనా పర్లేదు ఫస్ట్ చిన్నదైనా చేద్దామని నేను అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి అందరిని వెళ్ళి రిక్వెస్ట్ చేసి నేను ఏదో ఒకటి చేస్తానంటే నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండాలి, ఐ హ్యావ్ టు బీ హియర్. సో ఐ విల్ రెడీ టు డూ ఎనీథింగ్ అని రిక్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నువ్వు నమ్మవు సంజు, నా ఇండస్ట్రీ కెరీర్ స్టార్టింగ్లో కన్నా అప్పుడు వెరీ 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 స్మాల్ రోల్స్ చేశాను. వెరీ స్మాల్ రోల్స్, లైక్ ఒక షార్ట్, ఒక సీన్ అలా 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 వెళ్ళే సీన్ చేస్తే వెళ్ళాను. చాలా పెయిన్ అంటే ఆబ్వియస్లీ మనం మంచి క్యారెక్టర్లు చేసి పెయిన్ ఉంది, నాకు చాలా పెయిన్ అనిపిస్తుంది లోపల. కానీ
వీ హ్యావ్ టు మూవ్ ఆన్. అంటే మనకి ఈ రోజుకి ఇది మంచి ఆపర్చునిటీ, ఇది కూడా లేకపోతే వద్దు ఇది చేస్తా వెళ్దాం అలా. కానీ మంచి మంచి హీరోలతో చేసి అక్కడ సడన్గా మళ్ళీ ఒక చిన్న ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయే రోల్ చేయడం అంటే అది కళ్ళం నీళ్ళు తిరిగిపోతాయి అన్న ఆబ్వియస్లీ. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ ప్రాసెస్లో ఒక సిచ్యువేషన్ ఏంటంటే, నేను 19 అనే ఫిలిం చేశాను. దాంట్లో మంచి సీన్ చాలా బాగుంటుంది. ఆ సీన్ చేశాను, సీన్ షార్ట్ అయిపోయింది. లైట్ మ్యాన్ నా దగ్గరకు వచ్చాడు, అన్న నువ్వు నమ్మవు, ఈ ఫిలిం నేను 70% చేశాను, దిస్ ఈజ్ ద బెస్ట్ ఎమోషన్ అన్న అన్నాడు. ఒక్క షార్టే ఉంటుంది, ఒక్క సీన్, నాకు నా పక్కన కూర్చున్న ఒకతనికి డైలాగు, గోపిచంద్ గారు మమ్మల్ని చూస్తుంటారు అంతే. నాకు ఏం అర్థం కాలేదు. ఓ లైట్ మ్యాన్ వచ్చి లైట్ ఇన్ఛార్జ్ వచ్చి చెప్పేసరికి నేను బండి మీద వెళ్తున్నాను, అదే ఆలోచిస్తున్నాను, ఏంటి అసలు మనం ఏం తప్పు చేస్తున్నాం, ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది, మనం సరిగ్గా అప్రోచ్ అవ్వట్లేదా, ఏంటి ఏదో జరుగుతుంది. మనం బిఫోర్ మంచి ఫిలిమ్సే చేసాం, మంచి క్యారెక్టర్లు చేసాం, ఇప్పుడు ఎక్కడన్నా ఇప్పుడు మనకి అప్రిషియేషన్ కూడా బాగానే చేసాం అంటున్నారు, నేను ఏదో చేస్తున్నాను, నాకు తెలియని తప్పేదో చేస్తున్నాను అని ఒక 2.5 hours 3 hours స్ట్రగుల్ పడ్డాను బాగా. నాకేం సొల్యూషన్ ఫైండ్ అవ్వట్లేదు. ఏంటి అని, సరే ఓకే ఫైన్, ఓకే వదిలేద్దాం, సరే చూద్దాం, గో విత్ ఫ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అక్కడ నాకేం సొల్యూషన్ దొరకట్లేదు, నేను స్ట్రగుల్ అవుతున్నాను. సరే ఓకే ఫైన్, ఇప్పుడు నాకు సొల్యూషన్ దొరకట్లేదు కదా, సరే వదిలేద్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలాక్స్ అవుదాం అని చెప్పి నేను దాన్ని వదిలేసి మూవ్ ఆన్ అయిపోయాను. 2.5 months తర్వాత నాకు ఒక కాల్ వచ్చింది. కోడెట్టి గారు ఫోన్ చేశారు. చక్రి గారి ఎడిటింగ్ రూమ్లో చక్రి గారు అని బాబీ గారు మంచి ఫ్రెండ్స్. బాబీ గారు ఆ సినిమా చూశారు, శివాని షార్ట్ చూశారు, చాలా అప్రిషియేట్ చేశారు, 2-3 times అప్రిషియేట్ చేశారు, ఎవరో ఈ కుర్రోడు భలే చేశాడని, నీకు కుదిరితే వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని కలువు అన్నాడు. నేను ఇమ్మీడియట్గా ట్రై చేశాను, పలానా ఉన్నారని తెలిసింది, వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి కలిశాను. నువ్వు నమ్మో సంజు 2 hours మాట్లాడారు నాతో. ఈ ఫిల్మ్ చేసావు బ్రదర్, ఏంటి నేను చాలా బాగుంది, చాలా బాగా చేసావు బ్రదర్, ఎడిట్ రూమ్లో చాలా నేను చూసాను, ఎడిట్ రూమ్లో చాలా బాగుంది ఆ షాట్, చాలా రేర్ అలాంటి ఎమోషన్ని వితౌట్ ఆర్ఆర్ పండించడం అంటే, వెరీ గుడ్ అని చాలా అప్రిషియేట్, ఏమేమి ఫిల్మ్ చేసావు షో అని మంచి కాన్వర్జేషన్ జరిగింది, ఒక ఎనర్జెటిక్ కాన్వర్జేషన్ జరిగింది. అప్పుడు డిసైడ్ అయ్యాను బయటకు వచ్చి, మనం చేసే పని ఆనెస్టీగా చేస్తే ఇట్ విల్ బి పే ఆఫ్ సమ్వేర్. అంతేనా? హానెస్ట్గా చేస్తే ఏదన్నా డెఫినెట్లీ వస్తుంది, షూర్గా వస్తుంది. ఇప్పుడు నేను అనుకున్నాను నాకు బాబీ గారు లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆపర్చునిటీ ఆ షాట్ ఇస్తుందని, నేనేంటి ఆ షాట్ బాగా చేయాలనే ఉద్దేశంతో చేశాను అంతే. అమేజింగ్ అన్న, రియలీ. అండ్ ఎప్పుడైనా అనిపించిందా అసలు ఇండస్ట్రీ ఇంత స్ట్రగుల్ పడుతున్నాము, ఇంకా మనకు వద్దు ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోదాం, ప్రశాంతంగా వెళ్ళి ఏదైనా జాబ్ చేసుకుందాం, ఇట్లా ఎప్పుడైనా ఫీలింగ్స్ వచ్చినాయా? అసలు నాకు చుట్టూ బ్లాంక్లో ఉన్నా సరే, నేను చీకట్లో ఉన్నా సరే, నాకు ఎప్పుడు ఆ ఫీల్ కలగలేదు, సీరియస్గా ఎప్పుడు ఆ ఫీల్ లేదు. ఎలా వెళ్ళాలి అన్న ఆలోచన ఎక్కువ ఉండేది, ఎందుకు రావట్లేదని హంటింగ్ ఉండేది. అంటే ఎప్పుడైనా ఫుల్ కూర్చుని స్ట్రగుల్ అయిపోయాం, అసలు ఏడవటం, బాగా ఎమోషనల్ అయిపోవటం అవి ఉంటాయి సంజు, అది కామన్. ఎందుకంటే జనరల్గా చాలామందికి మీరందరూ కానీ యాక్టర్స్ ఎవరైనా కానీ వాళ్ళు నవ్వుతూ ఉంటామో ఇవే చూస్తారు మ్యాక్సిమం, వాళ్ళ వెనకాల ఏం జరుగుతుంది ఏంటనే ఎవరికి తెలియదు. నన్ను ఒకళ్ళు అడిగారు, నువ్వు మరీ ఎందుకబ్బా అంత చెప్తావు, అప్పుడు డైరెక్టర్లు నీకు ఆపర్చునిటీ ఇస్తే ఎందుకు అంతగా చెప్తావు, ఏముంది ఇచ్చే థ్యాంక్స్ జస్ట్ ఎనఫ్ కదా అంటారు. నీకేం తెలుసు, మనం ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగి ఎలాంటి డైరెక్టర్లను ఎంతమందిని కన్విన్స్ చేస్తే వీళ్ళు మనకు ఆపర్చునిటీ ఇచ్చారు, మనం ఆ స్ట్రగుల్ పడ్డాం కాబట్టి. ఇప్పుడు నేను 15 years స్ట్రగుల్లో ఇలాంటి క్యారెక్టర్ కోసం ఎన్నిసార్లు వెయిట్ చేసి ఉంటాను. అలాంటి రోల్ వచ్చినప్పుడు నేను ఎంత హానడుగా ఉంటాను డైరెక్టర్ తోటి, మా యుగంధర్ గారికి ఎంత హానడుగా ఉండాలి కదా, ఎందుకంటే ఆ విలువ నాకే తెలుస్తుంది. మరి మేబీ ఎదుటోళ్ళకి చూసేవాళ్ళకి ఈడేంటి కొంచెం ఓవర్గా చెప్తున్నాడు అన్న ఫీలింగ్ ఉండొచ్చేమో, ఎందుకంటే వాళ్ళు కాదు కదా ఆ జర్నీ చూసింది, నేను కదా ఆ 15 years జర్నీ చూసింది నేను. సో నాకు తెలుస్తుంది ఆ పెయిన్, దాంట్లో నుంచి వచ్చినవి ఇవన్నీ. సూపర్ అన్న. సో ఈ 15 years జర్నీలో అంటే మీరు నేర్చుకున్నదేంటి, ఇంకా నేర్చుకోవాల్సిందేంటి? నేర్చుకోవాల్సింది అయితే చాలా ఉంది సంజు, అది ఎవ్రీడే ఉంటుంది. ఎందుకంటే మనం తప్పులు చేస్తుంటాం, కరెక్ట్ చేసుకుంటుంటాం, వెళ్తుంటాం. ఈ విషయాన్ని మాత్రం నేర్చుకున్నా, మనం మిస్టేక్స్ జరుగుతుంటాయి, ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఫస్ట్ ఫేస్ ఇట్. మనం మూవ్ ఆన్ అయ్యే కొద్దీ ఎవ్రీడే ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఏంటి నాకు ప్రాబ్లం వచ్చింది అనుకోవద్దు, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక్కోసారి
వెయిటీ ప్రాబ్లం ఉంటుంది, ఒకసారి స్మాల్ ప్రాబ్లం ఉంటుంది, ఒకసారి సొల్యూషన్ లేని ప్రాబ్లం ఉంటుంది. సో రెడీ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్, బీ కూల్. అన్నిటికన్నా ముఖ్యం నేను ఫీల్ అయ్యేది బీ పాజిటివ్. అంటే చాలామంది కన్నా ఒక యాక్టింగ్ సైడే కాకుండా డిఫరెంట్ అంటే లైక్ డైరెక్షన్ సైడు, రైటింగ్ సైడు, లిరిక్స్ రాస్తారు చాలామంది. సో ఇలా డిఫరెంట్ టాలెంట్స్ అంటూ ఉంటాయి అండ్ ట్రై చేస్తారు. సో మీరు ఓన్లీ యాక్టింగ్ కాకుండా ఇంకేమైనా ట్రై చేస్తారా? లేదు, ట్రై చేయలేదు. బేసిక్గా రైటింగ్ ఆ సైడ్ నేను వెరీ వీక్ అంటే సెన్స్ని అర్థం చేసుకొని యాక్ట్ చేయగలను తప్ప రైటింగ్ సీన్ యాక్చువల్గా ఒక స్క్రిప్ట్ డెవలప్ చేయడం మామూలు విషయం కాదు అసలు. బాబోయ్, ఒక స్క్రిప్ట్ని డెవలప్ చేసి ఒక స్టోరీ రూపంలో ఫామ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ. ఎందుకు రైటర్స్కి డైరెక్టర్స్కి అంత రెస్పెక్ట్ ఉంటుంది? మామూలు విషయం కాదు. మనం అనుకున్నట్టు మన మైండ్లో ఒక థాట్ వస్తుంది, థాట్ బాగుంది అనుకుంటాం. ఆ థాట్ని ఫిలింలా కన్వర్ట్ అవ్వడానికి, ఒక కథలాగా కన్వర్ట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. డైరెక్షన్ ఎప్పుడు నేను చేద్దాం అనిపించింది? లేదు, ఆలోచన ఏం లేదు. అండ్ ఇంకొకటి లైక్ సినిమాలు మంచిగా చేస్తూ ఉన్నారు అంటే స్క్రిప్ట్స్ అనేవి మీ వరకు వస్తున్నాయా ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో, లేదా మీరు స్క్రిప్ట్స్ని అప్రోచ్ అవ్వటం ఇట్లా జరుగుతుందా ఏంటి? అసలు ఎట్లా జరుగుతుంది ప్రాసెస్ అంతా? అది మల్టిపుల్గా జరుగుతుంటుంది సంజు. కొన్ని ఫిలిమ్స్ మేము వెళ్ళి కలుస్తుంటాం, అది మల్టిపుల్గా జరుగుతుంటుంది సంజు. కొన్ని ఫిలిమ్స్కి ఆఫీసులకి వెళ్ళి కలుస్తుంటాం. మనం ఒకటేంటంటే మనం కలుస్తుండాలి. యాజ్ అన్ యాక్టర్గా నా జాబ్ ఏంటి, నేను డైరెక్టర్స్ కనపడితే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. సో నేను కలుస్తూ ఉంటాను, కంపల్సరీ కలుస్తూ ఉంటాను. కొన్ని ఫిలిమ్స్ వస్తాయి, అది ఓకే ఫైన్. నేను మాత్రం కంపల్సరీ కలుస్తుంటాను. అన్న మీ లైఫ్లో అంటే ఇది చెప్తారో చెప్పడం నాకు తెలియదు, బట్ నేను అడుగుతున్నాను, మీ లైఫ్లో మీరు తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? రెమ్యునరేషన్ అని కాలే కానీ ఇందాక నేను చెప్పాను కదా, జోష్ ఫిలిమ్స్కి చేసాం. ఇప్పుడు నేను దానికి ఎంత వాల్యూ కట్టగలను? అంటే జనరల్ వాల్యూ కట్టలేరు, దానికి వాల్యూ కట్టలేము. కొన్ని అంటే ఇనిషియల్ స్టేజ్లో జరిగే ఫిలిం వచ్చే మనకు ఆపర్చునిటీకి మనం వాల్యూ కట్టలేము. ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తే ల్యాక్స్ అవుతున్నాయి. అంత పీరియడ్ నేర్పించి మళ్ళీ మన ఇన్స్టిట్యూట్కి వెళ్తే మనకు ఫుడ్ ఏం ప్రొవైడ్ చేయరు వాళ్ళు, మాకు వీళ్ళు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఓకే, అంటే జనరల్గా ఒక మెమరబుల్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ఒక 5 రూపీస్ వచ్చినా నాకు 5 రూపీస్ అప్పట్లో అది వచ్చింది, అట్లా మెమరబుల్ ఏమన్నా ఉంది? యా నాకు భీమిలీకి 60,000 ఎంత వచ్చారు వాళ్ళు, సూపర్ గుడ్ ఫిలిమ్స్. ఆ చెక్ అలా పెట్టుకో అంటే డబ్బులు డ్రా చేశాను, జిరాక్స్ తీసి పెట్టాను. ఫైన్, అవి అన్నీ చిన్న మెమరీస్ అన్న. లైక్ ఇప్పుడు కాకపోయినా తర్వాత ఫర్దర్లో అయినా ఒక 30 years తర్వాత మనం చూపించుకుంటే వావ్ ఇది నాకు అప్పుడు వచ్చింది. అవునవును, ఇప్పుడు పెరిగి ఉంటుందిలే. ఫైన్, దట్స్ ఓకే, ఫైన్. అండ్ నాగ చైతన్య గారితో అగైన్ మళ్ళీ తండేలు చేశారు, ఆచార్య చేశారు, డాకు మహారాజు, అఖండ, అసలు బ్యాక్ టు బ్యాక్ పెద్ద సినిమాల్లో మాకు కనిపిస్తున్నారు. ఏదో ఒక రోల్లో డెఫినెట్లీ మీరైతే ఉంటున్నారు. సో ఇవన్నీ చేయటం అంటే ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టుగా సినిమాలు వస్తూ ఉన్నాయి, వాటి తగ్గట్టుగా రోల్స్ కూడా మేము మంచి పాయింట్ చేసే రోల్స్ ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది? ఈ ఫీలింగ్ ఎలా ఉంది అసలు? యాక్టర్కి ఒక మంచి రోల్ పడటం అనేది గుడ్ ఆపర్చునిటీ. దాంట్లో మనం ఎంతవరకు ఫిల్ చేసాము అన్నది ఆడియన్స్ రియాక్షన్, అది ఆడియన్స్ జడ్జ్ చేస్తారు. బట్ ఆ విషయంలో మాత్రం ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఎందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే నేను చేసిన రోల్స్కి అఖండ అది ఎమోషనే, అది బరస్ట్ అయ్యే ఎమోషను. ఆచార్య సాఫ్ట్గా ఉండే ఎమోషను, కూల్గా ఉండే. దాని తర్వాత ఉగ్రం అల్లా నరేష్ గారిది, అది క్వైట్ డిఫరెంట్ ఫిలిం. దాని తర్వాత తండేల్. నేను అప్పుడు దాకా ఏం జరుగుతూ ఉందంటే ఒక సీను, ఒక 2-3 సీన్స్ లేదా ఒక ప్యాక్డ్ ఎపిసోడు వచ్చి క్యారెక్టర్ వెళ్ళిపోతూ ఉంది. అలా జరుగుతున్న టైంలో నాకేం ఫీలింగ్ ఉండేదంటే యాజ్ అన్ యాక్టర్గా క్యాజువల్గా ఫ్రేమ్లో ఉంటే ఎలా ఉంటానో చూసుకోవాలని ఉంది నాకు. ఇప్పుడు నా క్యారెక్టర్ వచ్చిందంటే ఏదో ఒక యాక్ట్ చేస్తూనే ఉంటుంది, ఒక ఎమోషన్ ఓపెన్గానో స్లోగానో యాక్ట్ చేస్తూనే ఉంటుంది. యాజ్ అన్ యాక్టర్గా కామ్గా ఉంటే ఏం చేస్తాను? ఇప్పుడు నాకు దివ్య పిల్లే నా వైఫ్ రోల్ చేశారు, నాకు పాప, మంచి సీన్స్ ఉన్నాయి. తర్వాత నుంచి క్యాజువల్గా నాగ చైతన్య గారు మిగతా వాళ్ళు క్యారెక్టర్లు మాట్లాడుతుంటే క్యాజువల్ కూర్చుని ఉంటుంది, ఈడు వింటుంటాడు, ఏదో రియాక్ట్ అవుతుంటే వద్దులేరా పోలేరా అలా అంటుండే క్యారెక్టర్. క్యాజువల్గా స్క్రీన్ మీద ఎలా ఉంటుంది అనుకున్న టైంలో పడింది తండేల్. ప్రాపర్గా సినిమా మొత్తం ఉంటాం, మనం డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సీన్లో డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు మాట్లాడుకుంటే రియాక్షన్లో ఉంటాయి, రియాక్ట్ అవుతుంటాం. మన బాడీ లాంగ్వేజ్ ఎక్కడో ప్రజెంట్ అవుతూ ఉంటుంది కదా స్క్రీన్ మీద. స్టెప్ అదిరిపోయిందన్న. థ్యాంక్ యూ. రియల్లీ అసలు మంచి వేసారు గట్టిగా.
అంటే నాగ చైతన్య గారిని పక్కకు చూసేసి మీరు వచ్చి స్టెప్ వేసేసారు అక్కడ. అది ఆ క్యారెక్టర్ ఫ్లో అది. నాకు ఆ ఎమోషన్ నాకు అర్థమైంది రియల్లీ. ఎలా అనిపిస్తుంది అంటే నాకు తెలిసి అగైన్ ఒక 15 years తర్వాత జోష్లో చేశారు, మళ్ళీ అగైన్ 15 years తర్వాత తండేలో చేశారు ఆయనతో. మధ్యలో లైలా కోసం చేశారు. అండ్ అంటే కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి సో ఏంటి ఆయన చూసినప్పుడు ఆయన రియాక్షన్ ఎలా ఉండేది, అసలు మీరు ఆయనతో వచ్చి డ్యాన్స్ చేయడం అంటే మేము డ్యాన్స్ చేసేటానికి బాగా ఒక కెమిస్ట్రీ ఫామ్ అయింది. అంటే మీన్స్ బాగా క్లోజ్ అయ్యాం. అరౌండ్ ఫిలిం 60 days చేసాం తండేలు, కంటిన్యూగా డైలీ కలుస్తూనే ఉండేవాళ్ళం. బాగుండేది. చైతన్య గారు కూడా వెరీ కూల్. ఇప్పుడు లెర్నింగ్ ఉంటుంది కదా, మెచ్యూరిటీ లెవెల్స్ మారుతాయి. ఇప్పుడు జోష్ అప్పటికి లైలా కోసానికి ఇప్పటికి మారుతాయి. ఆబ్వియస్లీ చేంజ్ అవుతుంటారు, పర్ఫార్మెన్స్ లెవెల్స్ చేంజ్ అవుతాయి, సీన్ని కన్జ్యూమ్ చేసుకునే వే మారుతుంటుంది. సో నాకు బాగా అనిపించింది ఏంటంటే తండ్రిలో జైల్లో బాబుకి ఫీవర్ వస్తుంది, బుడ్డ బాబు ఫీవర్ వస్తుంది. ఫీవర్ వచ్చినప్పుడు మాలో ఒక క్యారెక్టర్ అతని కాళ్ళు రబ్ చేస్తూ ఉంటాడు. రబ్ చేస్తూ ఉంటే హీరో గారు నాగ చైతన్య భయ్య వచ్చి, కాదండి నాకు బాబుకి కదా మంచి రిలేషన్ ఉంది, నేను మనోడిని కాపాడటం కానీ దాని తర్వాత ఒక ఫైట్ సీక్వెన్స్లో కానీ మా ఇద్దరికి మధ్య కదా రిలేషన్ ఉంది, సో నేను అంటానులే అన్నారు. అసోసియేట్లు ఉండి పర్లేదండి వద్దు బాబా లేదు తను కాళ్ళు తీసుకోవటం మీరు తన లెగ్స్ పెట్టుకొని ఇలా అంటే ఆ ఓన్ చేసుకునే క్యారెక్టర్, ఆ చేంజ్ ఎవరు ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకొని ట్రాన్స్ఫర్ అవటం ఉంటుంది చూసారా, ట్రాన్స్ఫర్మేషన్ అవటం, అది అసలు అమేజింగ్, సూపర్ కదా, గుడ్ థింగ్. అండ్ ఇంకొకటి లైక్ ఉగ్రం మూవీ గురించి మాట్లాడాలనిపిస్తాను. అసలు నేను మీరని గుర్తుపట్టడానికి నాకు చాలా టైం పట్టింది. అనుకున్నా మీరేనా కదా అని చాలా అనుకుంటూ ఉన్నాను. బట్ క్యారెక్టర్ అమ్మో, అది కూడా ఒక మంచి, మీరు ఆటోలో వెళ్తున్న సీను, ఆ అమ్మాయిని తీసి కత్తి పెడతారు, అట్టే సీన్స్ అవి ఒకటి అట్లా మాకు గుర్తుండిపోతాయి. అవును. సో లేడీ గెటప్ వేయడం ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి విజయ్ కనక మేడల్ అన్నకి థ్యాంక్ యూ చెప్పాలి. అఖండాచార్య తర్వాత రెగ్యులర్ కొంచెం ఎమోషన్ ప్యాటర్న్ ఆఫ్ రోల్ని కన్సిడర్ చేస్తున్నారు. ఆ ప్యాటర్న్ ఆఫ్ రోల్స్ ఎక్కువ కన్సిడరేషన్ అవుతుంది. ఒరే బాబు నేను మొన్నటిని అయిపోతానేమో భయం వేసింది నాకు. అంటే నా బ్రెయిన్ నా బాడీ లాంగ్వేజ్ కూడా అలవాటు పడిపోయి ఇంకా నాకేం మొన్నటిని వేస్తుందేమో ఏంటి పరిస్థితి అనుకున్న టైంలో నేను అలా విజయాన్ని రిక్వెస్ట్ చేశాను, అన్న నాకు బయటకు వచ్చేది అన్న చేయాలని ఉంది, ఐ డోంట్ వాంట్ స్టక్ ఇన్ ది సింగిల్ ఎమోషన్ అన్న, ఏదన్నా ఉంటే నాకు డిఫరెంట్ రోల్ చేయాలని ఉంది, కన్సిడర్ చేయండి, నా బాడీ లాంగ్వేజ్ సెట్ అయ్యే రోల్ ఉంటే ఐ విల్ డూ మై బెస్ట్ అన్న. అంటే ఓకే విజయన్న చూద్దాంలే శివ అని చెప్పి నాకు ఈ రోల్ కన్సిడర్ చేశాను. ఓకే, విన్నప్పుడు మాత్రం నిజంగా సంజు దీన్ని మ్యాక్సిమం చేయాలి, మనం ఎంత ఎఫర్ట్ పెట్టాలి అని ఫిక్స్ అయిపోయాను. శారీ కట్టుకుని రన్నింగ్ ఎట్లా చేశారంట, ఇట్స్ రియల్లీ టఫ్ నన్ను అడిగితే. చాలా టఫ్. దాంట్లో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది. ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరూ సరదాగా ఫోటోలు పెడితే మంచి ఆంటీలాగా ఉన్నవరా అన్నారు. అదొకటి చెప్తే విను. ఈ నైట్ షూట్ చేజింగ్ సీన్స్ జరుగుతున్నాయి ఎక్కడ, పాత బస్తీలు, అరౌండ్ కోటి, గల్లీలు. సరే వేరే రన్నింగ్ షాట్ అయితే చేస్తున్నారని చెప్పి నేను ఇంకొక అబ్బాయి ఫైటర్ నార్మల్ డ్రెస్లో ఉన్నాడు. నేను ఇంకొకటి మాలా గెటప్ వేసుకున్నాం, ఇంకో ఫైటర్, మేము ముగ్గురం కూర్చొని ఉన్నాం. ఏంటి షార్ట్ ఏదో జరుగుతుంది కదా అని సందులో కూర్చొని ఉన్నాం. ఇద్దరు కుర్రోళ్ళు బండి మీద వచ్చి ఏంటి మ్యాటర్ మాకు కూడా ఏమైనా ఉందా అంటున్నారు. అరే ఏంట్రా మేము యాక్టర్లు రా, షూటింగ్ జరుగుతుందిరా పక్కన. అరే ఇట్స్ రియల్లీ అంటే అలాంటి రోల్స్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నా అనుకుని నో ప్రాబ్లం, కానీ మనకి యూనిక్ కదా యాజ్ అన్ యాక్టర్గా మనకి. కానీ దీంట్లో నేను ఆ టైంలో తెలుసుకుంది కూడా ఒక వండర్ఫుల్ పాయింట్ ఉంది సంజు. ఏంటంటే నేను ఈ ఫిలిం చేస్తున్నప్పుడు నేను కొంతమందిని కలిశాను. ఫస్ట్ కొంచెం దూరం నుండి అబ్జర్వ్ చేశాను, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఏంటి అని. సో ఇంకా కలిస్తే ఒకసారి మాట్లాడితే, ఇప్పుడు ఆబ్వియస్లీ పర్సన్ని డైరెక్ట్గా మీట్ అయినప్పుడు వాళ్ళని మనం కొంచెం డీప్గా అబ్జర్వ్ చేస్తే ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ అవి కానీ మనం క్యాప్చర్ చేయొచ్చు కదా. ఇప్పుడు మనం లాంగ్లో ఉండి చూడటం వేరు, క్లోజ్గా చూసామనుకో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ ఐబ్రోస్ ఎలా కదులుతున్నాయి, వాట్ ఎవర్ ఇట్ అన్నీ మనం కొంచెం డీప్గా అబ్జర్వ్ చేయొచ్చు అని నేను కలిస్తే వాళ్ళు కొంచెం చాలామంది చూసాం ఎలా అన్నారు. కాదండి నేను యాక్టర్ని ఇలా ఒక క్యారెక్టర్ చేయబోతున్నాను, మీరు చూడండి, జస్ట్ మీతోటి ఒకసారి మాట్లాడదామని వచ్చాను. అవునా ఓకే సరే ఉండు అన్నారు. సరే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. తర్వాతకి కొంచెం వాళ్ళు మాట్లాడటం స్టార్ట్ చేశారు, క్లోజర్. సీరియస్గా వాళ్ళు ఉన్న ఇన్నర్ ఫీలింగ్స్ చూస్తే నాకు అంటే
వాళ్ళు ఎందుకు అలా చేస్తారు, ఎందుకంత ఫోర్స్గా ఉంటారు అంటే, వాళ్ళు ఒకే ఒక మాట అన్నారు క్యాజువల్గా డిస్కషన్లో, మేము ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాబ్లం అయినా ఫేస్ చేయాల్సిందేనండి. జాబ్ అని ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ మాకు హెల్త్ బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళినా కూడా మేము ఫేస్ చేయాల్సిందే. అది ఓ, మేము దాన్ని ఫేస్ చేస్తానే మూవ్ అవుతున్నాం. నేను అడిగాను, మీరు ఎందుకు ఒకసారి ర్యాష్గా ఉంటారు, కొంచెం వాళ్ళు కొంచెం ర్యాష్గా మీన్స్ అంటే ఫోర్స్గా ఉంటారు, మమ్మల్ని ఎదుటోళ్ళు ఏమనుకుంటారు అని వాళ్ళు ముందే కొంచెం ఫోర్స్గా ఉంటారంట, తక్కువగా చూస్తారని. ఎందుకో చూస్తారో తెలియదు, అది మాకు చాలా పెయిన్ఫుల్ థింగ్ అండి. మేము ఏది కంఫర్ట్గా చేయలేం. అది నిజం అన్న, ఎందుకంటే బయట చూసేది ఒకటి ఉంటుంది, లోపల నేను అప్పటి నుంచి నేనేం తెలుసుకున్నానంటే, మనం ఎవరిని అంత ఈజీగా డోంట్ జడ్జ్ ఈజీలీ, వద్దు. వాళ్ళు ఎలా వాళ్ళు బిహేవ్ చేశారంటే దానికి రీజన్స్ ఏవో ఉన్నాయో మనకు తెలియదు కదా. సో సూపర్. ఎప్పుడన్నా మీ వరకు ఏదైనా క్యారెక్టర్స్ వచ్చి మిస్ అయినాయన్నా, ఒక మంచి క్యారెక్టర్, ఇప్పుడు ఆ క్యారెక్టర్ చూసినేమో మంచి ఎలివేషన్ వచ్చి అట్లాంటి క్యారెక్టర్స్ ఏమైనా మిస్ అయ్యాయా? జరుగుతాయి సంజు, వెరీ కామన్ అది. ప్రతి యాక్టర్కి ఉంటాయి, నాకు ఉన్నాయి. కాకపోతే అవి మనం చెప్పి నో యూజ్ బేసిక్గా. సో ఒకటేంటంటే అట్లా అనిపించినప్పుడు బాధేస్తుంది కదా. 200% మనకు ఉంటుంది. మనకు మంచి క్యారెక్టర్ చేసి ఎడిటింగ్లో పోయిన సినిమాలు ఉంటాయి, మంచి రోల్స్ మన దగ్గర మనం చేస్తున్నాం అనుకున్న మిస్ అయినవి ఉంటాయి, వేరే వాళ్ళు వేరే ఏదో చెప్పి మిస్ చేసినవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. నేనేం తెలుసుకున్నానంటే, ఇది ప్రతి ఒక్కరికి జరుగుతూనే ఉంటుంది. సో మనకు జరిగింది కాబట్టి మనకు పెయిన్. ఫిలింలో మన క్యారెక్టర్ ఎడిట్లో లేదంటే ఉండదు. డైరెక్టర్ గారు సినిమాని ఫ్లోలో చూస్తారు, నా క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చూడరు. మన క్యారెక్టర్ అవసరం లేదనుకుంటే తీసేస్తాడు. మనకు బాధ, మనం చేసాము ఉంటే బాగుంటుందని, ఫిలిం కాదు. సో అది మనం తెలుసుకుంటే, నేను అది తెలుసుకున్నా. జరుగుతాయి, అవును, ఫిలిం ఇంపార్టెంట్ కదా. సూపర్. అండ్ చిరంజీవి గారితో ఆచార్య చేశారు, అండ్ ఇప్పుడు ఆయనది రేపు మనశంకర వరప్రసాద్ కూడా రిలీజ్ అవుతుంది. సో ఏంటి, ఎలా ఉంటుంది వైబ్? అమ్మా, చిరంజీవి గారు కాంబినేషన్ అంటేనే ఆచార్య అనేది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా మంచి ఎక్స్పీరియన్స్, చాలా మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది చిరంజీవి గారితో కానీ బాలయ్యబాబు గారితో కానీ. నేను ఇద్దరు హీరోలతో చాలా మంచి కంఫర్ట్గా ఉంటుంది. చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. న్యూ కపుల్స్ జనరల్గా మనం చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు చూసి పెరిగి, ఆయన వీళ్ళ సినిమాలన్నీ మనం చూసి అసలు వీళ్ళతో మనం యాక్ట్ చేస్తాం అని చెప్పి అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉంటాం. బట్ యాక్ట్ చేసేసి ఆ తర్వాత అప్రిషియేషన్ వచ్చి అసలు ఇవన్నీ ఎలా ఒక కళలా ఉందా ఏంటి? అసలు కళలానే ఉంది, చాలా హ్యాపీగానే ఉంది. యాజ్ అన్ యాక్టర్గా ఇప్పుడు నీకు ఇందాక చెప్పాను కదా, లజ్జా తర్వాత ఒక 2 years ఫిలిం వర్క్ దాని తర్వాత ఒక 2-3 years స్ట్రగుల్ పడి జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు పడిన స్ట్రగుల్ అంతా కూడా నాకు ఇప్పుడు రిజల్ట్ వచ్చిందేమో అని ఫీలింగ్ కలిగింది. ఇప్పుడు బాలయ్యబాబు గారు లాంటి స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవటం, మెగాస్టార్ లాంటి స్టార్ హీరో తోటి స్క్రీన్ షేర్ చేసుకోవటం, ఇవన్నీ కూడా చాలా వండర్ఫుల్ అనిపించింది నాకు. నాలో కొంచెం కాన్ఫిడెన్స్ని పెంచింది. ఓకే, మనం కొంచెం సీరియస్గా ట్రై చేస్తే వీ కెన్ ఇంకా మంచి రోల్స్లోకి వెళ్ళొచ్చు అన్నది. నర్వస్ ఎప్పుడు అనిపించలేదన్న? జనరల్గా ఆపోజిట్లో అంత పెద్ద యాక్టర్ని చూసి నర్వస్ వస్తుంది. చెప్పాలంటే నేను అది ఫీల్ అవ్వలేదు సంజయ్. ఓకే, ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్గా నేను బాగా చేయాలని ఫిక్స్ అయ్యా. నాకు వచ్చిన సీన్ని చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి గారు మాకు ఆ కంఫర్ట్నెస్ ఇచ్చారు, ఓకే, మాట్లాడారు, అంతా జరిగింది. కానీ నేను అది మైండ్లోకి రాకూడదని ఫిక్స్ అయిపోయా. అంటే మన వల్ల షార్ట్ వేస్ట్ అవ్వద్దు. యాజ్ అన్ యాక్టర్గా మాత్రం నేను ఒక 1% కూడా ఫెయిల్ అవ్వకూడదు. మిస్టేక్ జరగటం ఓకే ఫైన్, కన్ఫ్యూజ్ అవటం, డైలాగ్ మర్చిపోవటం, లేకుంటే నర్వస్ ఫీల్ అవ్వటం అలాంటివి వద్దు. యాజ్ అన్ యాక్టర్గా మనం ప్రాపర్గా చేద్దాం. చిరంజీవి గారి దగ్గర నుంచి ఏమన్నా నేర్చుకున్నారా? ఎనీథింగ్ యూ లెర్న్? ఎంతైనా నేర్చుకోవచ్చు. చిరంజీవి గారి దగ్గర నుంచి ఎంత నేర్చుకున్నా చాలా తక్కువ అయిపోతుంది. ఎంతైనా నేర్చుకోవచ్చు. సో ఆయన షార్ట్లో ఉంటే ఫేస్ మీద మనకల్ చూస్తారు, ఫేస్ మీద లైట్ ఉందో లేదో చెప్తారు. ఓకే, సో చూపు మన వైపు ఉంటుంది, బట్ చూపు మన వైపే ఉంటుంది, లైట్ ఫేస్ మీద ఉందో లేదో చెప్తారు. బాబా మనం ఒకవేళ లైట్ని కవర్ చేసినా కొంచెం రైట్ అంటే అంత ఫోకస్డ్గా ఉంటారు. సూపర్. అలాంటి నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఒకటే అంటే ఎంత లవ్ చేస్తే అంత ఫోకస్గా ఉన్నారు, సినిమాని ఎంత లవ్ చేసి ఉంటారు వాళ్ళు, అందుకే అంత ఫోకస్గా ఉన్నారు. వాళ్ళు మ్యాడ్ లవర్స్ సినిమాకి. అంటే సినిమా అంటే అంత పిచ్చి వాళ్ళకి. సూపర్, నైస్.
అండ్ బాలయ్య బాబు గారితో కాంబినేషన్ సీన్స్ అవ్వచ్చు, తర్వాత ఒకటి బరువు ఒకటి మోస్తారు డాకు మహారాజు, అదే అమ్మ అది అదిరిపోద్ది అసలు ఆ సీను. అంటే లైక్ ఎట్లా అంటే అంత వెయిట్ ఉంటుందన్న రియల్గా. వాటర్ ఉన్నాయే ఇప్పుడు ఆ షార్ట్ మనం అది ఇప్పుడు వెయిట్ ఉంటేనే కదా మనం అది రియలిస్టిక్ కొంచెం బెండ్ అవ్వాలి కదా. మనం కావిడి దాన్ని కావిడి అంటాం తెలుగులో. కావిడి మోస్తున్నప్పుడు మన షోల్డర్ మీద పెట్టుకుంటే అది వెయిట్ ఉంటేనే కదా బెండ్ అయ్యేది. వెయిట్ లేకపోతే బెండ్ అవ్వదు కదా. బెండ్ అవ్వకపోతే న్యాచురల్గా ఉండదు కదా అది. సో వెయిట్ తీసుకున్నాను నేను. బాబీ డిఎల్ గారు సీన్ ఉంటుంది, బాబీ డిఎల్ గారు సీన్ ఉంటుంది. అసలు ఆయన అంత పెద్ద స్టార్ ఆయన. సో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అగైన్ అసలు రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్ అని నన్ను అడిగితే. మీ జర్నీ చాలామంది అంటే అనుకుంటారు, అరే ఈయనకి మంచి క్యారెక్టర్, కానీ పడ్డాయన్న మంచి మంచి క్యారెక్టర్స్ పడ్డాయి, ఇంకా మంచి 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 క్యారెక్టర్స్ పడాలి ఇంకా. అగైన్ నాకు తెలిసి ఇంకా సినిమాలు వస్తున్నాయి. అండ్ శంబాలా, ఇప్పుడు శంబాలా గురించి బ్యాక్ టు శంబాలాకి వస్తే ఆది గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం అసలు మొత్తం అసలు సర్పంచ్ కొడుకు క్యారెక్టర్ నాకు ఒక టర్నింగ్ పాయింట్ అనిపించింది అన్న. అప్పటి వరకు కూడా మీరు ఏంటంటే ఫ్రెండ్స్ని చుట్టూతో వాళ్ళని వేసుకుని తిరగటం అట్లా ఉండి సడన్గా మదర్ చనిపోయిన తర్వాత మీరు వైట్ అండ్ వైట్ వేసుకుని వస్తారు, బా చేంజ్ ఓవర్ అదిరిపోద్ది. అది అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది. అప్పటి వరకు నాకు అంత అనిపిలా చెప్పాలంటే. ఎట్లా అనిపించిందంటే ఓకే ఈయన కూడా లేజీగా తిరుగుతున్నారులే అనిపించింది. ఆ హుందాతనం వచ్చింది ఆ తర్వాత వైట్ అండ్ వైట్ వేస్తే. క్యారెక్టర్కి ఆర్క్ మారిపోయింది ఉంది అసలు. అసలు శంబాల మంచి హిట్ కొట్టింది. ఆ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది ఏంటి అసలు ఈ చెప్పలేను సంజు. అసలు అంటే హ్యాపీనెస్ని నేను ఫామ్ చేయలేను దానికి. అండ్ చాలా హ్యాపీగా, అంత హ్యాపీ. నువ్వు వైట్ అండ్ వైట్ గురించి చెప్పావు కాబట్టి నేను నిజం చెప్తున్నాను. ఆ వైట్ అండ్ వైట్ షాట్లో ఎంట్రీ ఇచ్చి, క్లోజ్ ఎంట్రీ ఇచ్చి, అలా గురువుగారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి వచ్చి చైర్లో కూర్చున్నాను చెప్పి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ షాట్ కదా. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ షాట్లో నాకు 15 years కెరీర్ ఫ్లాష్ కట్లు పడతా ఉన్నాయి నాకు స్క్రీన్ మీద చూస్తూ ఉంటే. అవునమ్మో, అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడెక్కడ పడ్డా అన్నీ నాకు ఆ స్క్రీన్ మీద ఆ షాట్ చూస్తుంటే అదే నా మైండ్లో అవే తిరుగుతూ ఉన్నాయి సీరియస్గా. అలాంటి ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది సినిమా. రాజు గారి చేతుల మీదుగా కూడా అందుకున్నారు అవార్డు, షీల్డ్ అందుకున్నారు. క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ అండి, యుగేందర్ మణి గారు. అంటే ఇంకొక రీజన్ ఏంటంటే ఈ ఫిలింలో ఆపర్చునిటీ రావడానికి నేను ఆ ఫిలిం ఆఫీస్కి వెళ్ళి కలవటం, మనీష్ ఏడి నా ప్రొఫైల్ తీసుకొని డైరెక్టర్ గారికి పరిచయం చేయటం, డైరెక్టర్ గారు నన్ను పిలిచి ఆడిషన్ జరిగిన తర్వాత ఓకే అంటాం, ఇవన్నీ సినిమా ఇంత పెద్ద హిట్ అవటం. ప్రవీణ్ గారు, డిఓపి ప్రవీణ్ గారు వర్క్ కూడా చాలా ఉంది దీంట్లో. ప్రవీణ్ గారి పార్ట్, వీళ్ళందరూ చాలా చాలా హ్యాపీగా ఉంది సంజయ్. అండ్ సాయి కుమార్ గారు అసలు ఎంత బ్యాక్ ఎండ్ ఉండి ఎంత సపోర్ట్ చేశారు. ఆయన టూర్స్కి తిరిగారు. అసలు మొన్న ఆయన వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది రైట్, దట్స్ ఓకే. కాకపోతే మొన్న నేను ప్రెస్ మీట్స్లో వాటిలో చూశాను ఆయన దగ్గరుండి షీల్డ్స్ అందించడం. అసలు తన కొడుకు సినిమా హిట్ అయింది అంటే ఒక తండ్రి ఆనందం. దీంట్లో సాయి కుమార్ గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రెస్ మీట్కి వెళ్ళినా ఆది గారి గురించి అంత చెప్తున్నారు, మా అందరి క్యారెక్టర్ల గురించి అంత చెప్తున్నారు. ఆయన శివకార్తిక్ బాలు అనే క్యారెక్టర్ చేశాడండి, చాలా బాగా చేశాడు, మంచి పర్ఫార్మెన్స్ చేశాడు, తనకి మంచి లైఫ్ ఉంటుంది. ఇంద్రనీలన్న గురించి కానీ, మదన్న గురించి కానీ, అందరి గురించి, హీరోయిన్ స్వాసిక గురించి కానీ, అర్చన గురించి కానీ, అందరి గురించి. అంటే నిజంగా వాళ్ళ ఫ్యామిలీ సినిమాని షోల్డర్ మీద తీసుకొని ప్రమోట్ చేశారు. ఆది గారి అమ్మగారు చేసిన వాళ్ళ జరిగిన ఒక ఇంటర్వ్యూలో అమ్మగారు చెప్పిన ఒక డైలాగు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కూడా రీచ్ అయింది. ఎగ్జాంపుల్ మా మదర్ ఎప్పుడో ఒకసారి ఫేస్బుక్ తీస్తారు, మా ఫాదర్ది యూస్ చేస్తారు. అది కూడా మా ఫాదర్ ఫేస్బుక్లో చూసి సాయి కుమార్ గారు మిస్సెస్ అనుకుంటా బలి చెప్పారు డైలాగు, ఓకే మీ సినిమా ఏదో ప్రమోషన్లో చెప్పారా అన్న సెన్స్ వచ్చింది. అంటే ఒక పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కూడా సినిమా రీచ్ అయింది. క్రెడిట్ గోస్ టు సాయి సార్ వాళ్ళ ఫ్యామిలీ. అండ్ ఫర్దర్గా ఇంకా ఫిలిమ్స్ ఏం రాబోతున్నాయి, ఇంకా లైనప్లో ఎన్ని మూవీస్ ఉన్నాయి ఏంటి? నెక్స్ట్ మళ్ళీ నాగ చైతన్య గారు దాన్ని కార్తీక్ దండు గారు చేశాను. నెక్స్ట్ హైందవ చేశాను, బెల్లంకొండ సాయి సినిమాస్. సో ఎలా వచ్చింది వాటి అంటే అవుట్పుట్ అని చూసారు? స్క్రీన్ మీద చూసి సూపర్ అన్న. సో ఫైనల్లీ మాకు ఇంత టైం ఇచ్చి మీరు మాతో టైం స్పెండ్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మీ గురించి నిజంగా చెప్పాలంటే చాలామందికి ఇలాంటి విషయాలు తెలియదు. ఒక యాక్టర్ పడే స్ట్రగుల్స్ కానీ అండ్ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది తెలియదు. జస్ట్ వాళ్ళు యాక్టర్గా తెలుసు అంతే.
సో ఇవన్నీ మాతో షేర్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఫర్దర్గా మీ సినిమాలు కూడా ఇంకా మంచి మంచి సినిమాలు రావాలి, మంచి మంచి క్యారెక్టర్స్ రావాలి. నాకు తెలిసి త్వరలో మెయిన్ లీడ్ కూడా చేయబోతారు. థ్యాంక్ యూ సో మచ్ సంజు. థ్యాంక్ యూ సంజు. మీకు కూడా మహా న్యూస్ ఛానల్ వారికి యాజ్ అన్ యాక్టర్గా మేము స్క్రీన్ మీద కనపడతాం, కానీ మేమేంటి అని చెప్పాలంటే మీరే ప్లాట్ఫామ్. సో నన్ను పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి ఈ వండర్ఫుల్ కాన్వర్జేషన్ ఇచ్చినందుకు మహా న్యూస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ మహా న్యూస్ ప్రేక్షకులందరికండి సంక్రాంతి శుభాకాంక్షలు. పండగ అందరం హ్యాపీగా జరుపుకుందాం, అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అను. వన్స్ అగైన్ నాకు ఈ శంబాల ఫిలింలో వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చిన మా యుగేందర్ ముని గారికి మనస్ఫూర్తిగా వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మా బోయపాటి గారికి, ఆ మంచి ఫిల్మ్స్ ఇచ్చారు, విజయ్ అన్న, కొట్టాల శివ గారు, వీళ్ళందరూ థ్యాంక్ యూ సార్. అందరికీ హ్యాపీ సంక్రాంతి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ఇదనమాట స్పెషల్ చిట్ చాట్ విత్ శివకార్తిక్ గారు. సో మరొక ఇంట్రెస్టింగ్ చిట్ చాట్తో మీ ముందు ఉంటాను. సో చూస్తూనే ఉండండి టు బీ హానెస్ట్ విత్ సంజు, మహా న్యూస్, మహా మ్యాక్స్. థ్యాంక్ యూ సో మచ్.